అభిప్రాయం నా వ్యక్తిగత అభిప్రాయం చెప్తున్నాను. కంపల్సరీ పవన్ కళ్యాణ్ గారికే అధిక అంటే ఉంది కంపల్సరీగా. ఎందుకు అంటే చెప్పాను కదా నేను, అంటే నాకు తోచినంత వాటికి కాదు, యూత్లో ప్రతి ఒక్కళ్ళు అనుకునేది ఏంటంటే ఒక యంగర్ జనరేషన్, ఒక థాట్స్, ఒక విజన్, ఒక నెక్స్ట్ జనరేషన్కి చంద్రబాబు ఎలా ఉన్నాడో అలాంటి థాట్స్తో ఆలోచించేవాడే నిప్పు లాంటి వాడు పవన్ కళ్యాణ్. అంటే ఇప్పుడు దాకా కొన్ని రోజులు నారా లోకేష్ గారు పప్పు అన్నారు, బట్ ఆయన కూడా కొంచెం సన్షైన్ అయ్యి కొంచెం రాట్ తేలారు. కానీ ఈ టైంలో కొంచెం వైఎస్ఆర్సీపీకి కానీ నెక్స్ట్ ఉన్న వాళ్ళకి కానీ పోటీ ఇచ్చేవాడు, నెక్స్ట్ టీడీపీకి కూడా పోటీ ఇచ్చేవాడు ఎవడైనా ఉన్నాడు అంటే వాడు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ అనేవాడు ఒక దేవుడు లాంటి వాడు. సో ఇప్పుడు ఈ తరానికి కావాల్సిన, యూత్కి కావాల్సిన, నెక్స్ట్ జనరేషన్కి కావాల్సిన ఒక మంచి లీడర్ అని మాత్రం చెప్పగలుగుతాను. ఇప్పుడు డిప్యూటీ సీఎం గా ఉన్నప్పుడు చాలా మంది వెనక్కి లాలని ట్రై చేస్తున్నారు, ఆల్రెడీ చేస్తున్నారు కూడా. మరి సీఎం అయ్యే ఛాన్స్ వస్తే ఊరుకుంటారు అనుకుంటున్నారా? ఒకడు ఊకునేది ఏంది, మన్నెవడు రాపేది అన్నదే పవన్ కళ్యాణ్ డైలాగు. ఇంకా సీఎం రేంజ్కి ఆయన వెళ్తున్నాడంటే నాకు తెలిసి జనాల కోసం తొక్కుకుంటూ పైకి ఎక్కుతాడు అన్నదే నా ఫీలింగ్. అట్లా ఉండాలన్నది కూడా నా ఫీలింగ్. పవన్ కళ్యాణ్ అనేటోడు ఇంకా సైలెంట్గా ఉన్నాడు. ఈ ఇప్పుడున్న తరానికి, నెక్స్ట్ భావి తరాలకు, భవిష్యత్ తరాలకు ఒక మంచి నాంది, నెక్స్ట్ ఒక మంచి ఒక బిల్డింగ్స్ కానీ, రోడ్స్ కానీ, నెక్స్ట్ ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు కానీ, విద్య కానీ, వైద్యం కానీ, ఇలాంటివన్నీ ఆయన థాట్స్లో ఉంటాయి. ఎక్కువ ఆయన చెప్తూ ఉంటారు బుక్స్ ఎక్కువ చదివానని. బుక్స్ ఎక్కువ చదివినవాడు ఎవడు మోసం చేయడు. ఎందుకంటే మనం చదివిన ఫ్రీడమ్ ఫైటర్స్ కూడా ఎక్కువ బుక్స్ అయిన వాళ్ళే. సో ఇది యాక్టింగ్ కాదు, రియల్ కాదు, రియల్ అనే దాని గురించి నమ్ముతున్నాము. పవన్ కళ్యాణ్ అనేటోడు ఇంకొక 100 మందిని తయారు చేయాలి, అతనే ఒక అసెంబ్లీలో ప్రతి ఎమ్మెల్యేని, ఎంపీని తయారు చేయాలి అనేదే నా కాన్సెప్ట్. ఇప్పుడున్న వాళ్ళు కంటే యంగర్ జనరేషన్ని ఆయన ప్రోత్సహించి ముందుకు తీసుకురావాలనేది కాన్సెప్ట్.